హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. అసలు కేసు ఏంటంటే యువకులను టార్గెట్ చేసి బలి తీసుకునే బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేయడమే. శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడానికి ప్రతినిధా లేక వైసీపీ పార్టీకి అధికార ప్రతినిధా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ యాంకర్ శ్యామల ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టే వారిని నరికేయాలని, వారిని తాట తీయాలని మాట్లాడే శ్యామల మరి ఇప్పుడు ఏం చేసిందో ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం గాళ్ళు చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ పెద్ద నేరమని తెలుసు, దానివల్ల ఎంతమంది రోడ్డున పడుతున్నారో తెలుసు, ఎంతమంది చనిపోయారో కూడా తెలుసు. అలాంటి యాప్ ప్రమోట్ చేయడం ఏంటని విమర్శించారు. యాంకర్ శ్యామలను అధికార ప్రతినిధి హోదా నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ శ్యామలను సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేశాక మాత్రమే వైసీపీ నాయకులు మాట్లాడండి అని హితవు పలికారు. ఏపీలో కూడా బెట్టింగ్ యాప్ ద్వారా యువతి యువకులు ఎంతో మంది బలి అయ్యారో ఏపీ ప్రభుత్వం పరిశీలించి వైసీపీ ప్రతినిధి శ్యామల పైన మర్డర్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోలీసులను కోరారు జనసేన నాయకుడు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్. మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవడం ఏంటి, వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది. వాళ్ళని నరికేయాలి, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి, వైసీపీ పేటీఎం కానీ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ఎంతమంది నేరం తెలుసు, ఎంతమంది బలైపోతుందో తెలుసు. నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఈమెని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతేగాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా. కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. వాటికన్నా కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈవిడ కూడా కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ ల్యాప్ ఆడి చాలామంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకుంటాం. కాబట్టి ఈమె సూక్తులు, ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు. ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను, ఎందుకంటే గారు అనే గొప్ప నేను చేయట్లేమా. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను.